ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేయటం తథ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలని గాలికి వదిలేసి ఈ తల్లి చెల్లి గొడ్డలి కబుర్లు చెప్తున్నాడని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని 4వ తారీఖున ఒక ప్రోగ్రాము, అదేవిధంగా 8, 9 తారీఖులో ఒక ప్రోగ్రాం, 12వ తారీఖున ర్యాలీ, ఇవన్నీ కూడా ఆయన పిలుపునిచ్చారు. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొని ప్రతి కార్యకర్త నుంచి నాయకుల దాకా అందరం విజయవంతం చేయాలని చెప్పి, మీతో పాటు మీ గుడివాడ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. టిట్కో చేసిస్తే అవన్నీ రుణాలు రద్దు చేసేస్తామని చెప్పారు అధికారంలోకి రాగా. అది కూడా ఎగిరిపోయింది. మామూలుగా ఆవేలి చేలో మేస్తే దూడెక్కడ మేస్తుంది, అది చేలోనే మేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఇస్తే మా నాయుడు సూపర్ 16 హామీలు ఇచ్చాడు, ఇంకో 10 కలిపి. కాబట్టి ఇటువంటి దొంగ హామీలు ఇవ్వటంలో, ఈ దొంగ పనులు చేయటంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు పండిపోయారు. కాబట్టి మనం రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలని, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకి వివరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మరి శ్రమించాలని చెప్పి కోరుతూ పెద్దలు